మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని కట్ చేస్తే అన్నట్టు రావాలంతే ఫాస్ట్గా. కట్ చేస్తే ఏం లేదు, ఎలా స్టార్ట్ అయిందో మాకు తెలియదు కానీ అలా కంటిన్యూ అవుతుంది. ఎలా స్టార్ట్ అయిందని అయితే నిజంగా గుర్తులేదు, బట్ నాకు ఒకటైతే గుర్తుంది. దే యూస్ టు బి ప్రవీణ్ ఆల్సో బిఫోర్. ఎప్పుడు చేతులు పట్టుకొని తిరిగే వాళ్ళం. మా హెచ్ఎం మేడం మటుకు మమ్మల్ని తిట్టేది, ఎప్పుడు చేతులు పట్టుకొని ఎందుకు అలా తిరుగుతున్నారని. చైన్ కట్ ఆడుతూ మర్చిపోయారేంటి? అలా ఏం లేదా? ఎవరు మమ్మల్ని అవుట్ చేయలేదు, అందుకే మేము అలాగే పట్టుకొని ఉన్నాం. మేమందరం చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం స్పోర్ట్స్. ఓకే, చాలా మంచి వాలీబాల్ ప్లేయర్ యాక్చువల్లీ మాకు చెప్పించుకునేది. మేము ఒక్కతేం లేదు కదా, అందరం ఉన్నాం. అందరం ఆడాం. అంటే దానికి చిన్న దెబ్బ తగిలినా ఓ అని ఏడ్చేది. సార్స్ ఫస్ట్ దాని దగ్గర ఫస్ట్ ఎయిడ్ కోసం తను వెళ్ళేవాళ్ళు. స్కూల్లో కూడా సార్స్ దగ్గర అందరు చిన్న కుట్టి, ఇంకా తను ఎలా ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి చూసుకునే వాళ్ళు. తను ఏడవద్దు, ఏం చేయొద్దు, తనకి ఏ చిన్న బాధ ఉన్న స్కూల్ సార్సే వచ్చి దాని దగ్గర కూర్చునేవాళ్ళు. అదేం ఏడవకపోతుండే, బట్ షీ యూస్ టు నెవర్ ఈట్ హర్ ఫుడ్. ఎప్పుడు తినదు కదా తన బాక్స్. ఇంకా ఉందండి, అది ఇంకా ఉంది, మేము చూసాం. ఎప్పుడు తినదు. చకోలి అని అయితే అంటే చిన్నప్పుడు ఎప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుండే కదా మేము చిన్నప్పుడు. వీస్ టు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీస్ టు గో బై బైస్కిల్స్. సైకిల్ పైన సైకిల్ పైన వెళ్ళేవాళ్ళం. ఎలా ఉన్నా ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు. ఈవెన్ వి ఫాట్ అండ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ టుగెదర్ ఎవ్రీడే మేము ఎక్కడి వరకు వెళ్తామో వీ యూస్ టు ట్రావెల్ ఇన్ సేమ్. అంటే ఒకరు ముందు ఒకరు వెనకాల కూడా ఉండేవాళ్ళం కదా. దాట్ లెవెల్ వీ యూస్ టు మెయింటైన్. తన ఇంటి వరకు అంటే వాళ్ళిద్దరు గొడవ పడ్డా కూడా మాట్లాడుకోకపోయినా కూడా ఒకరి కోసం ఒకరు చూసుకునేవాళ్ళు. ఫ్యూ డేస్ ఒకసారి స్టిల్ దెన్ ఆల్సో వీ వర్ రైడింగ్ ఇన్ దట్ వే. తను ఏది జరిగినా షీల్ నెవర్ లీవ్. తను అలాగే ఉంటుంది అండ్ ఆ బాండ్ విల్ హ్యావ్ టు రిమైన్ ద సేమ్. కొంచెం మీరు వెళ్ళే వీధిలో దూరం ఉండండి. నలుగురు అంటే ఒక రోడ్లో వెళ్తే వేరే వాళ్ళు వెళ్ళడానికి రాదనుకుంటా. ఒక రెడ్ సిగ్నల్ లాగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. లైక్ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా లైక్ ఫస్ట్ మెసేజ్ నేనైతే ఫస్ట్ మెసేజ్ మా గ్రూప్లోకి వెళ్ళింది. నాకు కోపం వచ్చినా అరిచినా ఇలా ఇలా అంటున్నారు అలా అంటున్నారు ఏదనుకున్నా ఫస్ట్ మెసేజ్ విల్ గో టు దెమ్. నేను ఏడ్చినా బాధపడినా నా కోసం వాళ్ళు ఏడ్చారు, నాతో పాటు ఏడ్చారు. అంత హ్యాపీనెస్ పంచుకున్నాం, బాధలు పంచుకున్నాం. దట్స్ ఆల్ ఫ్రెండ్షిప్ ఈజ్. శివు నువ్వు చెప్పు వీళ్ళ గురించి. షీఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. ఇప్పుడు విని సిగ్గుపడుతూ ఉన్నావు కదా, వాళ్ళ గురించి ఒకటి మేము వినాలనుకుంటున్నాం. మాదొక గ్రూప్ ఉంటుంది, ఒకటి కాదు, సేమ్ గ్రూప్. ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, స్నాప్లో ఉంటుంది, వాట్సాప్లో ఉంటుంది, టెలిగ్రామ్లో ఉంటుంది. ఒక సర్వర్ పని చేయకుండా ఇంకో సర్వర్స్ అని బిజీ అంటే వాట్సాప్ పని చేయకుండా టెలిగ్రామ్ లో మాట్లాడుకుంటాం అంతే. ప్యానల్ గా ఏమైనా చాట్ చేసుకుంటారా? అయ్యో చాలా టెక్నాలజీ వీళ్ళ ఫ్రెండ్షిప్ నాపలేదంటారా? ఎందుకంటే దట్ ఈస్ హమారా వర్షన్. అవర్ గ్రూప్ నేమ్ ఇస్ ఆల్సో హమారా వర్షన్. So we are expecting Balaji also to take care of her in the same way. I know you will, but still we are expecting that. షీ సో స్వీట్ హార్ట్. ఏది చేయాలన్నా 100 సార్లు ఆలోచిస్తుంది. ఇది చెయ్యాలా వద్దా అని 100 ఆలోచించేదాకా చేయదు. And she'll never hurt anyone. చిన్నగా వాళ్ళు బాధపడతారని తెలిసినా కూడా she'll not try to do that. తనలో తనే ఏదైనా పెట్టుకొని and she'll come approach us after doing everything. తనలో కలుసుకొని then she'll come. షీఈస్ వెరీ 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 బ్రేవ్. అన్నిటికీ చేయననేది ఏది ఉండదు. జస్ట్ వి లవ్ యూ శివు. All the best for the future, both of you. అండ్ బాలాజీ చెప్పడం మర్చిపోయాను. కొంచెం తింగర్ది కూడా ప్లీజ్ లేదండి. మీకోసం ఇందులో వెయిటేజ్ ఎక్కువ కనిపిస్తుంది నాకు. ఎందుకు లేదు. అప్పటి నుంచి అని తీసేయండి, దీని వెయిటేజ్ ఎక్కువ ఉంది. లేదు షీ లర్న్ పన్నీర్ బిర్యానీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. జాగ్రత్త కాస్త అంతే. మాకు పన్నీర్ బటర్ మసాలా కూడా పెట్టింది. దట్స్ నాట్ పన్నీర్ బటర్ మసాలా, పెరుగు పన్నీర్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కొంచెం నేర్పించండి మా శివుకి. వీళ్ళు పనీర్ బిర్యానీ పనీర్ బటర్ మసాలా అంటుంటే గుర్తొస్తుంది శివాని స్పెసిఫిక్ గా మీకోసమే వంట నేర్చుకోవడము, మా తినిపించే ఎక్స్పెరిమెంట్ మా మీద చూడడము, ఆ ప్రయోగాలు మా మీద చేయడం. అంటే డైరెక్ట్ గా మేము చేయడానికి ఇష్టపడక పోయామని మా మీద చేసేస్తాం. అదే ఎక్స్పెరిమెంట్ పీస్ ట్రయల్ వెర్షన్ మేమే అండి గ్యాంగ్లో. సందీప్ అయ్యో పెళ్లి చేసుకున్నాక అక్కడ వెళ్ళాలండి, ఇక్కడ ఎలా వెళ్తారు? అంత రోజు పక్కన ఉండి బోర్ కొట్టిందా ఇంటి పక్కకి వెళ్ళిపోతున్నారు. అప్పుడేనా? వద్దండి, ఇప్పుడే కదా పెళ్ళి. ఇంటికి వెళ్ళకుంటుందా? అప్పుడే ఎక్కించొద్దంటారా? ఓకే, అర్పిత అండ్ సందీప్కి ఒక చిన్న యాక్టివిటీ. ఓకే
కొంచెం కొత్త పెళ్లి జంట కదా, కొంచెం ఏమైనా హింట్లు లేకపోతే సజెషన్స్ ఏమైనా ఇస్తా అంటే ఇవ్వండి. అంటే ఇప్పటివరకు ఉన్న వాళ్ళందరూ కొంచెం శివాని గురించి చెప్పారు, మీరు కొత్తగా ఏమైనా కొత్త జంట మీ కొత్త ఎక్స్పీరియన్స్ చెప్పండి. అండ్ సందీప్ మీకేం లేవా? జస్ట్ ఫాలో వైఫ్ అంటారా? ఇప్పుడు కూడా అదే అంటారు. అది ఒకటే ఫామ్లో. సక్సెస్ ఫార్ములానా అది? అంతేగా అంతేగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమిద్దరం చెప్పే అంత ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు. బట్ యాజ్ ఫార్ యాజ్ వీ కేమ్ హియర్ 2 months అయింది. మిస్కమ్యూనికేషన్స్ ఉండకూడదు. జస్ట్ టెల్ వాట్ ఎవర్ యూ ఫీల్. డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయండి ఏమైనా ఉంటే. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. బికాజ్ అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మిగతా ఇంకొకళ్ళు ఇంటర్ప్రిట్ చేయలేరు. సో వెన్ ఓన్లీ యూ కమ్యూనికేట్ యూ విల్ get whatever you want in your relationship. So that is one important thing. ఒక ఓ వేసుకోండి దీనికి. గట్టిగా గట్టిగా. సజెషన్ నచ్చలేదా? లేకపోతే అంకిల్స్ని పిలుస్తాం ఇంకా సజెషన్ నచ్చలేదంటే. భార్య అడుగుజాడలో నడవాలనుకుంటున్నావా? నువ్వే మాట్లాడట్లేదు సందీప్ గారు. అడుగు జాడలు ఏం నడవట్లేదు, పక్కనే నిల్చుని. అబ్బో నాకే కౌంటరు. నా సైడ్ నుంచి ఏం లేదు బ్రో. ఆల్ ద బెస్ట్. బీ యువర్ సెల్ఫ్. డోంట్ టేక్ లైఫ్ సీరియస్లీ, అంతే. హ్యావ్ ఫన్. అయితే ఒక యాక్టివిటీ మా కోసం. పిక్ సందీప్ తీస్. పిక్ వన్ షిట్ ఫ్రమ్ హియర్. మా క్రేజీ కపుల్కి ఒక క్రేజీ వచ్చిందండి యాక్టివిటీ. నాకు రానిదే వచ్చింది ప్లీజ్. యాక్చువల్గా తనే పెట్టింది చిట్టి, కానీ తనకే వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. షీ హ్యాస్ టు టాక్ అబౌట్ సందీప్ ఇన్ తెలుగు ఫర్ అ మినిట్ వితౌట్ యూజింగ్ ఎనీ ఇంగ్లీష్ వర్డ్ ఆర్ ఎనీ లాంగ్వేజ్, ఓన్లీ ఇన్ తెలుగు. బ్రేక్స్ ఉండొద్దండి మధ్యలో. ఒకవేళ మధ్యలో ఇంగ్లీష్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు అన్నమాట. టైమర్ ఓకే. నీకు అసలే అవ్వచ్చు చెప్పు. ఆడియన్స్ నుంచి టైమర్ పెట్టుకోండి అండి మీరే. రెడీ? తర్వాత మీరు కూడా మాట్లాడాలి ఎవరో ఒకళ్ళు. రెడీ 3, 2, 1. ఇద్దరికి చాయిస్ లేదండి, ఒకరి గురించి ఒకరు చెప్పేసుకోవాలి. చాయిస్ లేదు. ఇంగ్లీష్లో మాట్లాడు. ఓకే, ఎనీ లాంగ్వేజ్, ఇంకో లాంగ్వేజ్ రావద్దు మధ్యలో. దట్ కుడ్ బి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది. పాపం క్వశ్చన్ ప్రిపేర్ అయింది కానీ ఆన్సర్ ప్రిపేర్ అవ్వలేదు మా క్రేజీ కపుల్. ఇదే అండి అండర్స్టాండింగ్ అంటే. ఇలా ఏమనుకున్నామో అప్పటికప్పుడు చెప్పేయాలనింది కదా, అట్లా నేను చెప్పాను నువ్వు చెప్పేసే అని చెప్పిచ్చేసింది. నీకోసం చెప్పాలి. ఓవర్ టు యూ సందీప్. అదే స్పౌస్ కోసం తెలుగులో చెప్పాలి, అది కూడా నీ ఇష్టం, తెలుగు ఆర్ ఇంగ్లీష్. తెలుగు ఇస్ బెటర్ ఐ గెస్. నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు నువ్వు. నేనేం ప్రిపేర్ కాలేదు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు ఇక్కడ. ఫస్ట్ క్రౌడ్ కన్సిడర్ చేయాలి కదా. ఏంటి సరే ఇవన్నీ నేనే స్టార్ట్ చేస్తాను. లేడీస్ ఫస్ట్. 2, 1 స్టార్ట్. ఏంటి ఇంకా డిసైడ్ అవ్వలేదా ఎవరు చెప్పాలో? సందీప్ చెప్పండి. చెప్పాలండి మీరే. స్టార్ట్ చేయండి. 3, 2, 1 స్టార్ట్. మీ భార్యలో ఏం చూసారు, ఏం చూస్ ఇలా చేసుకున్నారు? క్వశ్చన్లు అడిగితే నేను చెప్తాను. అలా చెప్తారా? డైరెక్షన్ కావాలి. సరే. ఆల్రెడీ మీ సంగీత్లో అయిపోయింది, సో ఇప్పుడు ఇది. నా కోసం అడగలేదు కదా, అడగండి. ఇలా క్వశ్చన్స్ అడిగితే నేను ఫ్రీగా చెప్పాలి. స్పెషల్గా నేను ఇప్పుడు హిస్టరీ లెసన్స్ తీసి చెప్పాలి. సరే, మీకు ఒకటి ఇంకో క్వశ్చన్ ఇస్తాను. ఆర్పీని 5 wordsలో యూ హ్యావ్ టు డిస్క్రైబ్ హర్. ఎనీ 5 words. తెలుగులో చెప్పండి.
సరే ఏదో ఒకటి చెప్పండి 5 words తను డిస్క్రైబ్ చేస్తూ First బేసికలీ thing is, పొగుడుతూ పొగడము అది ఏంటో మీరు ఎలా తీసుకుంటారో తీసుకోండి, నేను చెప్పడం అయితే చెప్తాను. మనం వద్దన్నా పొగుడతాడులే సందీప్. ఫస్ట్ వర్డ్ కైండ్ హార్టెడ్, తర్వాత షీఈస్ సో సీరియస్ అబౌట్ హర్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్ కానీ ఎనీ రిలేషన్షిప్ షీ ఈస్ వెరీ సీరియస్. 1 word అండి, ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. కైండ్నెస్ ఈజ్ ఓకే. ఫ్లో వస్తున్నప్పుడు ఆపద్దండి ప్లీజ్. ఓ సో సారీ మరి క్వశ్చన్కి ఆన్సర్ సరిగ్గా ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వాలి కొంచెం. కొత్త కప్పులు ఆ మాత్రం గ్యాప్ ఉండకూడదు అలా. చెప్పండి. మరి ఇంతనా? ఇంకొక వర్డ్ డిస్క్రైబ్ చేయాలంటే హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఏది చెప్పాలనుకున్నా ఇంకో వాళ్ళు హట్ అవ్వకుండా షీ విల్ కన్వే ఇట్. చాలా బయటికి కనిపించి చాలా కోల్డ్ హార్టెడ్ అనిపిస్తుంది, బట్ షీఈస్ లైక్ టూ సాఫ్ట్. టూ అంటే వెరీ సాఫ్ట్. షీఈస్ ఇట్లా ముట్టుకుంటే ఏడ్చే టైప్ అది, బయటికి మాత్రం అట్లా కనిపించదు. ఏడువకి ఇప్పుడు షీస్ కోకోనట్, లైక్ కోకోనట్ అంటారా? బయట హార్డ్ లోపల సాఫ్ట్ అంటారా? కోకోనట్ కూడా కొంతవరకు హార్డ్ ఉంటుంది, ఇది మరీ సాఫ్ట్ అండి. మరీ సాఫ్ట్ అంటారా? కాటన్. ఓకే. కొబ్బరి బోండం అంటారు, లేత కొబ్బరి బోండం. ఇప్పుడు గ్రీన్ కలర్ వేసుకున్నది కొబ్బరి బొండం అంటారా? వాయిలెట్ కలర్ వేస్తే బ్రింజాల్ అంటారు. అది మీరు డిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, 3 అయ్యాయి, ఇంకా 2 ఉన్నాయి. 4 words అయితే. ఏం చెప్పారు? ఏంట్రా ఏదో సౌండ్ వేసారు. ఎవరికో చేయబోయి ఇక్కడ చేసినట్టున్నాడు. ఎవరు గుర్తొచ్చారు వాట్సాప్? షీ ఈజ్ అడ్వెంచరస్. తనకి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. ఏది రొటీన్ అంటే అసలు చాలా చిరాకు, చెడ్డ చిరాకు. నేను రొటీన్గా ఫేస్ పెడితేనే అట్లా పెట్టకంటుంది. ఫైనల్ అందరు చెప్పే కామన్ వర్డ్ సో లవింగ్, బట్ దాని లవ్ డిఫరెంట్గా ఉంటుంది, అందరికి అర్థం కాదు. దాని దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. క్లాప్స్ ప్లీజ్. ఇప్పుడు అర్పితకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాము. చెప్పు. Okay, 5 words to describe him. Patience. నాకు అస్సలు 0 పేషెన్స్ ఉంది, తనకి 100% పేషెన్స్ ఉంది. ఐ గెస్ నా 0 లెవెల్ పేషెన్స్ని బ్యాలెన్స్ చేయగలిగే పర్సన్ అయితే తనే. అండ్ సెకండ్ ఈజ్ హీఈస్ వెరీ మెచ్యూర్. లైక్ చుట్టూ ఉన్న వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నా హీ కెన్ గివ్ హిజ్ ఓన్ సజెషన్ అండ్ హీ విల్ గివ్ హిజ్ ఓన్ టైం. అందరికీ సజెషన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ హీ మేక్స్ దట్ priority when other people are in any problem. That I like it. And third thing, he gives priority to his family and it may be me or his parents. He gives first priority than other things. And fourth thing is tension padadu. Like చిన్న వాటికి మేబీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఆలోచిద్దాం, వి విల్ సిట్, వి విల్ థింక్ అంటాడు తప్ప ఫస్టే టెన్షన్ పడిపోయి హడావిడి పెట్టాడు. నేను ఆపోజిట్, ఫుల్ ఆపోజిట్. సో ఐ డోంట్ నో హౌ వి బోత్ ఆర్ టుగెదర్ హియర్, బట్ వీఆర్ లిటరలీ హీ ఈస్ నార్త్ అండ్ ఐఎమ్ సౌత్ పోల్. అండ్ ఫిఫ్త్ క్వాలిటీ ఈజ్ హీ ఈజ్ సో లవింగ్. అంటే చెప్పలేం, వీ కాంట్ డిస్క్రైబ్ హౌ హిజ్ లవ్ ఇస్, బట్ పక్కన ఉంటే యూ విల్ ఫీల్ హిజ్ లవ్. దట్ ఈస్ మోస్ట్ lovable quality which I have, and he loves, you also have and I also have, and we both together are trying like enta problems vachina we are not trying to get disturbed. Like adokkate we would like to suggest you people. So that's it. All the best. వీళ్ళ 10 wordsలో చాలా వాల్యూస్ అండ్ ఆల్ నేర్చుకున్నట్టున్నాం అందరం. కాదు, కాబోయే కపుల్కి సజెషన్స్ ఇస్తున్నాను. కొంచెం భయపెట్టినట్టు అనిపించింది నాకు కొంచెం. ఓకేనా అండి మీరు? బాలాజీ ఓకేనా? నా సైడ్ నుంచి నేను సజెషన్ ఇవ్వాలంటే బ్రో, ఈరోజు ఏమన్నా అవని రేపు మార్నింగ్ అగైన్ సన్ విల్ రైజ్.
వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈరోజు మర్చిపోవాలి, రేపు కొత్తగా స్టార్ట్ చేయాలి. awesome. Thank you for this. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్ హర్పిత సందీప్. ఇప్పుడు ఇంకో సందీప్ పేరు, మా ఇద్దరు కొంచెం మా క్లాసే అండి, శివానితో పాటు మా అందరితో పాటు చదువుకుని ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక క్యూట్ పాపతో పాపం కష్టపడి ఇంత దూరం వచ్చారు, చిన్న పాపతోటి. ఒక్కసారి వాళ్ళని కూడా స్టేజ్ పైకి ప్లీజ్. యా, లాస్ట్ ఇయరే ఇద్దరు ముగ్గురు అయ్యారు. 2 years 3 years బాగుంది చెప్పాలి ఇప్పుడు. అది బీటెక్ నుంచి కదా, అలా కౌంట్ చేసుకుంటాం. బీటెక్ నుంచి మ్యారేజ్ బాండ్ కాదు మేము అనేది. ఫ్రెండ్షిప్ బాండ్ నుంచి కౌంట్ చేయమంటారా లేకపోతే మ్యారేజ్ బాండ్ నుంచి కౌంట్ చేయమంటారా? ఎలా చేసినా ఒకటి. అంటే డే 1 నుంచి స్టార్ట్ అయిందా అండి? ఎలా ఉన్నా ఒకటే అంటే పోస్ట్ బీటెక్. పోస్ట్ మీటింగ్. ఓకే, మీకు ఒక యాక్టివిటీ ఫస్ట్. ఏమొచ్చింది చదవండి అందులో. ప్రపోజల్. ఓకే, ఎన్నో 2-3 years అయినట్టుంది ప్రపోజ్ చేసి నాకు తెలిసి. అంతే అనుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకే, అంటే ప్రపోజ్ అందరు రోజుతో చేస్తారు, మీరేం దేంతో చేద్దాం అనుకుంటున్నారు? పాపతో చేస్తారా? అది ఎందుకో చెప్పగలుగుతారా? ఏమో ఇప్పుడు వరకున్న ది బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటే తనే మా ఇద్దరికి. ఓకే, వాట్ ఇంకేముంటుంది తనతో, తనైతే ద బెస్ట్ గిఫ్ట్ అనిపిస్తుంది అంతే. సో దాంతో తనతో ప్రపోజ్ చేద్దాం. తనతో ప్రపోజ్ చేస్తారా? ఓకే, గుడ్. మీ పే ఆజాओ. ఇప్పుడు ఏమనుకుంటున్నారో, ఏం ప్రపోజ్ చేస్తున్నారో చెప్పండి. వావ్, బ్యూటిఫుల్. అంటే ఫ్లవర్స్ ఇచ్చి అవన్నీ కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారు, ఫ్లవర్స్ ఇచ్చి రొటీన్ గా కాకుండా. వాళ్ళ ప్రేమకు చిహ్నం తననే ఇచ్చాడు. చెప్తే ఆ వర్డ్స్ కూడా అయిపోద్ది కదా. ఏంది ఇది 3 years? లవ్ యూ వైషు. మరి నువ్వు చెప్పవా? లవ్ యూ టూ. ఎవరు చెప్తున్నావు లవ్ యూ టూ? సాన్వికి చెప్తున్నావు? ఎవరిని చూస్తున్నా వాళ్ళకి చెప్తున్నా. ఇక్కడ నేను కూడా ఉన్నా. లవ్ యూ టూ సందీప్. ఓకే, క్లాప్స్ ప్లీజ్. ఇంత క్యూట్గా ప్రపోజ్ చేశాడు ఆ బేబీని ఇచ్చి. కుమార్, ఏమైనా మీరు సజెషన్స్ ఇవ్వగలుగుతున్నారా శివు అండ్ బాలాజీకి ఫర్ దర్ ఫ్యూచర్? మేము చెప్పంత పెద్దోళ్ళం ఏం కాదులేండి. చేయవని అబద్ధం. ఆబ్వియస్లీ ఎన్నెన్నో అనుకుంటా అన్న అవుతాయి. అయ్యో, బట్ మేబీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి వస్తాను. సో మాదంటూ ఒక బ్యాచ్ ఉండేది, మేబీ ఒక 10 members అలా ఉండేది. సో అబ్బాయిలు అమ్మాయిలు అందరం కలిసి చాలామంది ఉండేవాళ్ళం. ఉన్న అబ్బాయిలు కాస్త మెల్లిగా మాస్టర్స్ అని వెళ్ళిపోయారు అన్నట్టు. సో ఉన్నదే కొందరు, ఆ కొందరిలో అమ్మాయిలు మాత్రమే ఎక్కువ. సో మెల్లిమెల్లిగా అందరికి మ్యారేజెస్ అయిపోతున్నాయి, మెల్లిమెల్లిగా అందరు వెళ్ళిపోతున్నారు. సో అందులో శివు ఇంకా ఇక్కడ కూడా ఉండదు కాబట్టి బట్ మిస్ అవుతాము అందరము అంతే. అండ్ టిప్స్ వచ్చేసి పెద్దగా ఏం లేవండి. మేబీ జస్ట్ ఏదన్నా చెప్తే ఇది నాకు తెలియదు, అట్లీస్ట్ నేనైతే ఫాలో అవుతాను. ఎవరన్నా మేబీ మన వైఫ్ కానీ ఏదన్నా చెప్తూ ఉంటే మనం ఏదో చేసేయాలని కాదు, బేసిక్గా వాళ్ళకు ఒక జస్ట్ ఒక వినేవాళ్ళు ఒకరు ఉండాలి అంతే. బేసిక్ ఏం చెప్తున్నారు వాళ్ళు స్పీకర్లు? మీరు ఏమన్నా లేదు, వాళ్ళు ఏం చెప్పినా, లైక్ ఏదన్నా ఛాలెంజ్ చెప్పినా, బాధలు చెప్పినా, ఏదన్నా చెప్పినా అబ్బాయిలు ఎలా ఉంటారంటే దాన్ని ఏదో సార్ట్ చేసేద్దాం, ఏదో చేసేద్దాం, ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేద్దాం అన్నట్టుగా ఉంటాం. బట్ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకంటూ జస్ట్ కావాల్సింది ఒక చెవి అంతే. సో వాళ్ళకంటూ ఆ ప్రాబ్లమ్స్ వింటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అక్కడే సార్ట్ అయిపోతాయి. సో మెల్లిగా వాళ్ళే కొంచెం సెట్ అయ్యాక వాళ్ళు రియలైజ్ అయిపోతారని నా ఫీలింగ్ అంతే. ఓకే, సో అబ్బాయిలకు లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, వైషు నువ్వేమైనా టిప్ ఇస్తావా శివు ఆర్ బాలాజీకి? శివుకి టిప్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, శివుకి ఆల్రెడీ అన్నీ తెలుసు. అలా ఎలా తెలుసు?
ఎక్కడ కోచింగ్ తీసుకున్నారండి? చాలా స్ట్రాంగ్ కాబట్టి, చాలా బ్రేవ్ కాబట్టి తనకు అన్ని తెలిసిపోతాయి, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాంట్లో చాలా ఎక్స్పర్ట్ శివు ఆల్రెడీ. ఓకే. సో చెప్పాల్సింది ఏం లేదు, జస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే లైక్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్లో కష్టాలు ఎవరికైనా ఉంటాయి, కానీ ఆ కష్టాలను కూడా ఎంజాయ్ చేయగలగాలి. అప్పుడే రిలేషన్షిప్ ఏదైనా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడూ హ్యాపీగా ఉండలేము, బట్ కష్టాలు వచ్చినప్పటికీ కలిసి ఉండాలి. అది చెప్పాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వైశ్వ అండ్ సందీప్. అండ్ జస్ట్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా ఏదన్నా మనం జస్ట్ నెక్స్ట్ డే లోపల సార్ట్ చేసుకుంటే బెటర్ ఏమో. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. అట్లీస్ట్ అది సార్ట్ కాకపోతే వదిలేసేయాలి. సెకండ్ ఆప్షన్ ఏదో బాగున్నట్టుంది కదా, అందరు కన్వీనియంట్గా. సార్ట్ అవ్వకపోతే జస్ట్ కంట్రోల్ ఆల్ డిలీట్ కొట్టేసి నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంట. అంతే. ఓకే, థ్యాంక్ యూ సందీప్ అండ్ వైశ్వ. ఓకే, వీ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్.
Ooh, the bride is here. Oh my God. आँखों को तेरी आदत है, तू दिखे ना तो इन्हें शिकायत है। आँखों को तेरी आदत है, तू दिखे ना तो इन्हें शिकायत बिन छुए छू लिए हैं तूने मुझको दिए हैं प्यार के ये तेरा नहीं जाने यहाँ ये जो हो रहा है कुछ अजब हो रहा है क्या यही प्यार का है एहसास छोड़ के अब तेरे पास छोड़ के अब तेरे पास You want me, you gotta know me. If you love me, you gotta show me. Let you go, let you go, let you, let you. मुझसे दूर कहीं न जा, बस यही कहीं रह जा। मैं तेरी दीवानी रे, अफसोस तुझे है क्या? मुझसे दूर कहीं न जा, बस यही कहीं रह जा। मैं तेरी दीवानी रे, अफसोस तुझे है क्या? तेरी मेरी कहानी नहीं, तू मेरा हो गया, मैं तेरी हो गई।
మా శివు హార్ట్ బీట్ అయితే పెరిగింది ఇక్కడ డాన్స్ ప్రేమ పరుగులు తీస్తుంది. బాలాజీ కూడా పెరిగింది అనుకుంటున్నాం. పెరిగిందా అండి? సర్ప్రైజ్ ఫీల్ అయ్యారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం కానీ నువ్వు ఎప్పుడు రివీల్ చేయలేదు. అంటే ఇంత ప్రేమని దాచి దాచి ఈరోజు చూపించిందంటారా? మేబీ అలానే మీ ఫీలింగ్ చెప్పండి అసలు. పర్ఫార్మెన్స్ చూడగానే అసలు ఏమనిపించింది? నాకు తెలిసి మీ హార్ట్ అక్కడే కొంచెం బజ్ అయినట్టుంది. స్పీచ్లెస్. లైక్ ఓకే, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సమ్వాట్ ఓకే సరేమో అనుకున్నాను. మేబీ మమ్మీ ఇద్దరినే పిలుస్తారేమో అనుకున్నాను కానీ బట్ దిస్ థింగ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్. నాట్ ఎట్ ఆల్. మేబీ ఈ కాస్త ప్రేమ కూడా ఇంకొంచెం పెరిగినట్టుంది పర్ఫార్మెన్స్ చూసాక. మీ ఎక్స్ప్రెషన్లోనే అర్థమవుతుంది. డెఫినెట్లీ మొన్న లైక్ ఫోటోషూట్ అప్పుడు అలానే చేసింది, ఇప్పుడు అలానే చేసింది. సో అప్పుడేం సర్ప్రైజ్ ఇచ్చిందండి? ఫోటో షూట్ అప్పుడు ఏదో మాకు తెలియని మాట్లాడుతున్నారే, కొంచెం చెప్పాల్సిందే ఏదైతే. దాట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. చెప్పాలా షో ఏంటి, ఏమైనా సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశారా? ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ అయిపోయింది. సీక్రెటా? చెప్పచ్చా మాకేమైనా? శివ చేసింది, శివ ఎగ్జిక్యూట్ చేసింది. ఆ రోజు కూడా అంతే. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా? నీ పర్మిషన్ తీసుకుని చెప్తారా? ఇంకా వచ్చేసే అని పెళ్లికలు వచ్చేసింది. నొక్కుతుంటే చెప్పాలా చెప్పొద్దా అన్నట్టు చేస్తుంది. సో చెప్పాలా అదే అప్పుడే వైఫ్ ని అడగొద్దా, చెప్పాలా చెప్పొద్దా? బాగానే ట్రైన్ చేశారండి. ఎవరు చేశారో కానీ ఫాలో అవ్వాలి కదా. అన్నయ్య వదిన చూసి ఫాలో అవుతున్నారా? అన్ని ఫాలో అవుతున్నారు అంటారా? ఓకే, అప్పుడే అమల్లో పెట్టేశారా? వి వాంట్ టు నో వాట్ వాజ్ ద సర్ప్రైజ్. అంటే సీక్రెట్ గా దాచకుండా కాస్త మాకు కూడా కొంచెం వినాలనిపిస్తుంది. ఎంత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మీరు బాగా. యా లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్ వెళ్ళాం కదా, లైక్ 2 days అగో ప్రీ వెడ్డింగ్ షూట్ వెళ్ళాము. సో లాస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ తర్వాత లైక్ ప్యాకప్ చేసుకొని వచ్చేస్తుంటే సో లైక్ ట్విన్నింగ్ వేసుకుందాము అనింది. సో వేసుకున్నాం లైక్ ఫర్ ఓకే ఇలాగో ట్రావెలింగ్లోనే ఉన్నాం కదా, అయినా కూడా ట్విన్నింగ్ ఎందుకంటే ఓకే శివానికి ఇలాంటివి ఉంటాయి కదా ఫ్యాంటసీస్ ఎక్కువ అమ్మాయిలకి, సో అలా వేసుకున్నారేమో అని చెప్పి అలా ఊరికే అనిందేమో అని చెప్పేసి వేసుకున్నాం నేను కూడా. ఆ తర్వాత ఇంకా లైక్ ఓకే అన్ని సెట్స్ చూసేసి వద్దాము, మళ్ళీ నెక్స్ట్ డే వస్తాం కదా, ఒకసారి సెట్స్ చూద్దాం కదా అనింది. ఓకే సరే చూద్దాము అని. సో అక్కడికి వెళ్ళాక ఒక మంచి సెట్ చూసుకొని నేను ఫ్రెండ్ అప్పు ఉన్నారు. సో మంచిగా లైక్ ఓకే అంతా చేశాక ఓకే మీ ఇద్దరు ట్విన్నింగ్ అప్పు అనింది అనమాట. మీ ఇద్దరు ట్విన్నింగ్ వేసుకున్నారు కదా, ఒక ఫోటో తీస్తాను మీ ఇద్దరు నించోండి అన్నట్టు అనింది. సో ఒక సెట్ దగ్గరకు వచ్చాక ఓకే ఇక్కడ లైటింగ్ ఎలా ఉందో అని చూద్దామని స్టార్ట్ చేసింది అప్పు కెమెరా ఓపెన్ చేసి. సో బాలాజీ ఒకసారి వెళ్ళి నించోబో ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో ఫొటోస్ అనింది. సో అక్కడ నించున్నాక ఓకే కాసేపు చూసి మళ్ళీ శివాని కూడా జాయిన్ అయింది. అప్పుడు ఫోటో తీసుకున్నాక ఇమీడియట్గా లైక్ ఇంకా రింగ్ ఓపెన్ చేసి ప్రపోజ్ చేసింది. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యా అస్సలు ఐ వాజ్ స్పీచ్లెస్ కంప్లీట్లీ. లైక్ శివులో ఇంత ఫిల్మీ థింగ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వన్ మోర్ టైం ప్రూవ్డ్ వన్స్ అగైన్. అంటే 2 సార్లు పడ్డానని చెప్తున్నారు ఇప్పుడు. 2 times ఇట్స్ కంప్లీట్లీ సర్ప్రైజ్. ఇప్పుడు శివాని ప్రపోజ్ చేసింది అంటున్నారు. అంటే మీరిద్దరు పర్సనల్ గా చేసుకున్నారు, మా ముందు చేయలేదు కదా? పర్సనల్గా అంటే చేశాను ఓకే, బట్ తను వేరే లెవెల్లో తీసుకెళ్ళింది. అదే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, కానీ ఎలాగో శివానికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ని మా ముందు కొంచెం. ప్రపోజల్ అన్నారు కదా, మీరు చేసుకుంటే ఎలా? మేమందరం చూడొద్దు. శివానికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి శివాని చేయాలి. ఆల్రెడీ శివు చేసిందని విన్నాం కాబట్టి బాలాజీ చేయాలనుకుంటున్నాం. ఓకే శివుని యాక్చువల్గా మేము చూడాలనుకుంటుంది. సర్ప్రైజ్ శివు ఇచ్చింది కదా అప్పుడు, మేము ఇప్పుడు బాలాజీ సైడ్ ఉన్నాం అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ అయింది కదా, కొంచెం ప్రాక్టీస్ చూపిస్తే. ఇది ఎవరో కానీ బిగినర్స్ ఉన్నారు. వైట్ ఫ్లవర్ ఇచ్చారు రెడ్ బదులు. పీస్ ఆఫ్ హార్ట్ మొత్తం హార్ట్ వద్దా, పీసే కావాలా? బ్రో ఎన్ని ప్రపోజల్ చేస్తా ఎక్స్పీరియన్స్ వస్తుంది చెప్పు. శివు కమాన్ శివు, రిపీట్ టెలికాస్ట్ ప్లీజ్. అంతే ఆడియన్స్ మాత్రం గట్టిగా మిమ్మల్ని కోరుకుంటున్నారని, మీరే ప్రపోజ్ చేయాలని. వాళ్ళందరూ ఓకే శివు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నన్ను మీ బల్గానే పిలుచుకోండి. అసలు ఎవరు కనిపించలేదు వైట్ ఫేస్. అయితే స్టోరీలో పెద్ద ట్విస్ట్ వచ్చింది, బాలాజీ చేయాలి ఇప్పుడు.
ప్రేక్షకులు మేరకు శివు అంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది మీకు. కమాన్, ప్రపోజ్ అంటే ఒక 3 words చెప్పడమే కాదు, యూ హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ హర్ అలా చెప్పి యూ హ్యావ్ టు ప్రపోజ్. ఒక కవిత్వం వదిలినా పర్లేదు మాకు. కవిత్వం అలాంటి ఉంది మీలో ఉందని మా శివు చేసుకుంది, వస్తుంది బయటికి వచ్చేస్తుంది ఆటోమేటిక్. మైక్ పట్టుకున్నారు వచ్చేస్తుంది మీకు. స్టేజ్ పైన అస్సలు రాదు. అది కింద దిగుదాం అయితే. 2 సార్లు సర్ప్రైజ్ ఇచ్చి 2 సార్లు పడ్డాను అన్నారు కదా, అది ఒక్కసారి గుర్తు చేసుకుని మీరు సేమ్ అదే ఎక్స్పీరియన్స్ ఆ సర్ప్రైజ్ లోనే ఉండిపోయాను. ఆ డ్రీమ్ సీక్వెన్స్ లో మీది యాడ్ చేయండి. మీరు చేయగలరు బాలాజీ. బాలాజీ టీం నుంచి ఎవరు వచ్చారో మొత్తం బాలాజీ అని అరిస్తే కొంచెం చీరు చేస్తే ప్రపోజ్ చేస్తారు మీరు. కమాన్ బాలాజీ, యూ కెన్ డూ ఇట్. నాకు బాలాజీ టీం అనుకుంటా, నాకే బిస్కెట్ వేస్తున్నాను. బాలాజీ जी करो जी. ठीक है जी, करता जी. అంటే ఆమె టెన్షన్ పడినట్టు చేస్తుంది కానీ లోపల లడ్డు కూర్చే ఉంటే ఏమంటావు శివు? అంతేనా? ఎప్పుడెప్పుడు చేస్తారా? ఒక స్లో మోషన్ లో రన్నింగ్ ఏదన్నా ప్లాన్ అలా ఏమైనా చేయండి కదా. నీ బెండ్ అంట అది ఇంకా కామన్ కదా. మీరు ఏమైనా చేస్తా అంటే వెరైటీగా ఇంకేం పోనీ మీరు కొత్తగా ఏమైనా ప్రయత్నిస్తా అంటే ప్రయత్నించండి. ఈ మధ్య సినిమాలు చాలా రోజులైంది చూడక, అసలు ఏం గుర్తు కూడా రావట్లేదు. పెద్ద మనం నీకెలా ఇలా ఓకే ఈ వేలో చేయాలి అని చెప్పాను, అలా సర్ప్రైజ్ అంటే తన ఎక్స్పెక్టేషన్స్ తో చేయొద్దు, మీరు బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాలి. తను అడిగితే ఏమొస్తుందండి? పక్కనే ఉన్నది ఇంకా సర్ప్రైజ్ తనకి తెలుస్తుంది కదా. మీరు ఎలా వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అనేది సర్ప్రైజే కదా, అది అడగద్దు. బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ చేయండి. పాయింట్లో పెట్టేసి నువ్వు నార్మల్గా చెప్పండి. నేను వీడే, నేనేనాడు వీడే, అలా ఎన్నో పెడదాం వెనకాల బ్యాక్గ్రౌండ్. బాలాజీ పాట అంటండి, ఒక పాట ప్లీజ్. మీ ఇద్దరు నిజంగా అనుకున్నది ఎప్పుడైనా విన్నది, నచ్చింది, తనకు నచ్చింది, మీకు నచ్చింది, ఎనీథింగ్. ఒక 2 lines. సాంగ్స్ ఇద్దరం వీకెండ్ శివాని బెటర్ సాంగ్స్. అవునా? అయితే ఇద్దరు కలిసి పాడదు తర్వాత. జస్ట్ 2 lines ఏదన్నా. ఇప్పుడంటే సడన్ గా అసలు మాకు వచ్చే సాంగ్స్ వేరే ఉంటాయి, ఈ సీన్ వేరే సాంగ్స్. ఓకే మైక్ దగ్గర పెట్టుకోరా. బ్యాక్ రివైండ్ తిరుగుతుంది మొత్తం కెమెరా. ఇంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా శివు? నెక్స్ట్ మీ మ్యారేజ్ కి వస్తాం కదా, యాక్సెప్ట్ చేస్తారా? ఐ లవ్ యూ చెప్పాడు, నువ్వు జీటని ఎవరు చెప్తారు? ఎవరికి వినిపించింది? ఐ లవ్ యూ టూ. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురేయలేవా ఏమైందో. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురేయలేవా ఏమైందో. ఇదిగో పువ్వు నువ్వే నా లవ్వు. కెమెరా చెక్ వచ్చిందండి. మా శివులో టాలెంట్ బయటకు వస్తుంది ఇప్పుడు. సమ్ రొమాంటిక్ ఫేజ్ రావాలి ఇప్పుడు. ఏ స్నేహము కావాల
కాదని ఇన్నాళ్ళుగా తెలియలే. లేకపోతే అట్లీస్ట్ నిక్ నేమ్స్ పెట్టుకొని ఉంటారు కదా, అదన్నా చెప్పి నిక్ నేమ్స్ బాబు, బుజ్జి, కన్నా, లల్లి, బుల్లి అలాంటివి పెట్టుకోరు కదా. సో అది చెప్పినా పర్లేదు, క్షమించేస్తాను. తెలుసుకోగానే రెక్కలొచ్చాయ ఏమిటో ఎటు వెళ్ళిపోయింది మనసు. జోజో ఏం జోజో? ఎవరు జోజో? ఎవరికి జోజో? ఏంది ఇది నాకు అర్థం కాలేదు. ఈమె లేలే అని చెప్పిందా? మీ నిక్ నేమ్ లేలే, మీరేమో జోజో. సో ఓకే, లేదండి అంత అప్డేట్లో లేము. అంటే మేము అప్డేట్లో ఉన్నాము, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ లేదు. సోసో జోజో అంటే యానిమే కార్టూన్. ఓకే ఇది అవుట్ ఆఫ్ సిలబస్, అంటే ఎక్కువ రావట్లేదు మన డైలాగ్లో. ఓకే యా గాట్ ఇట్. ఎలా గైస్, ఆ పువ్వు కోసం పట్టుకుంటాను, మీకేం చేస్తాను వెళ్ళేటప్పుడు. ఇప్పుడే ప్రపోజల్ చేసి ఒక పెద్ద మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు వీళ్ళు. సాంగ్ ఏది? ఎంకన్న తీర్థంలో ఏళ్ళ ముర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తే నువ్వు గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడకుంటే దాన్ని రాజిగో మాట్లాడకుంటే దాన్ని రాజిగో చెయ్యకుంటే దాన్ని రాజిగో ముద్దుకుంటే దాన్ని రాజిగో
వా 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 ఫస్ట్ టైం మేము బాలాజీ బ్రో ఎట్లా చేస్తాడో అని చాలా చాలా భయపడ్డా యాక్చువల్లీ. ఇచ్చి పడేసారు ఖాళీ. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అంత వాస్తవ దయ్యా నా టాలెంట్ వాస్తవ బ్రో చెప్పి 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 అవుట్పుట్ బికాస్ ఆఫ్ వాస్తవ్ అండ్ శివ. వీళ్ళు ప్రాక్టీస్ చేయకపోయింది అవుట్పుట్ రాకపోయేదండి. ఎందుకంటే మా గర్ల్స్ చేసారు, బాగా చేసారు కానీ ఓకే, బట్ ఇది మాత్రం నన్ను చాలా సాటిస్ఫై చేసింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎఫర్ట్స్ పెట్టారు. గొప్పతనం కాదండి, మేము ముందు ఒక ఎన్విరాన్మెంట్ సెట్ చేసాం. నేను అనలేదు, నేను వీళ్ళ అన్నా. నేను కూడా వాళ్ళనే అంటున్నా. అవర్ గురూజీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ ఎస్పెషలీ మీ. ఓకే, లైక్ ఓన్లీ 2 days, లైక్ 2 daysలో సూపర్ చేయించారు. లైక్ చాలా పేషెంట్గా. నాకు భయం వేసింది, లైక్ వాస్తవ్ లైక్ ప్రీవియస్ వాళ్ళకి తిడతాడు, లైక్ గట్టిగా అరుస్తాడు అంటే వామ్మో నాకు కూడా ఉంటుంది పగలద్ది అనుకున్నా. బట్ ఒక్కసారి కూడా ఒక్క హార్ష్ లుక్ కూడా ఇవ్వలేదు నాకు. ఇట్ ఈస్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. పర్ఫార్మెన్స్ ఎలా ఉందో సపరేట్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే కొరియోగ్రాఫరే మెచ్చుకున్నారు కాబట్టి. ఈ పర్ఫార్మెన్స్కి నాకు తెలిసి మీ ఎఫర్ట్ ప్రాక్టీస్ కన్నా మీ లవ్ ఎక్కువ కనిపిస్తుంది. మీ రొమాన్స్ అండ్ లవ్ అదంతా జాయిన్ అయ్యి కెమిస్ట్రీ అండ్ రొమాన్స్ ఎక్కువ. యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలండి. యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి ప్రాక్టీస్ టైంలో. అంటే చెప్పొచ్చో తెలియదు కానీ చెప్తున్నాను. బ్రో కొంచెం తడబడుతున్నాడు ప్రాక్టీస్లో. తర్వాత ఓకే ఓకే ఉన్నారు. శివ వచ్చి చాలా ప్రేమతో ఏమైంది అన్న, ఓకే కదా, చేయవచ్చు కదా అని అంటున్నది. వాము, శివానిలో ఇంత యాంగిల్ ఉందో నాకు అప్పుడు తెలిసింది. స్టూడియో చూసి మాకు కూడా సర్ప్రైజింగ్ గానే అనిపించింది, శివులో ఈ యాంగిల్ కూడా ఉందా అని. ఒక్కరోజు సరిపోయింది మాకు ఇదంతా చూడడానికి, కనుగొనడానికి. అన్ని పర్ఫార్మెన్సెస్ కంటే ఇది ఫైర్ ఆన్ స్టేజ్ అయింది. సోలో పర్ఫార్మెన్స్ మర్చిపోతున్నావు. ఓకే, అక్కడ బాలాజీ గారి హార్ట్ బ్లాస్ట్ అయిందా? నేను తెస్తాను. క్వశ్చన్స్ అడుగుతాం. ఆ క్వశ్చన్స్కి ఉన్న ఆన్సర్ ఏదైతే ఆన్సర్ వస్తుందో అది చెప్పకూడదు. మీరు వేరే ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్పకూడదు. డిఫరెంట్ ఆర్ రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్స్ యువర్ నేమ్? ఎక్సెప్ట్ బాలాజీ ఐ కెన్ సే ఎనీథింగ్. యా, లైక్ దట్. ఐ విల్ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్, దానికి కాకుండా వేరే ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే అవుట్. ఓకే ఓకే, చీటింగ్ చేయొద్దు మళ్ళీ. ఓకే, సో యా, వాట్స్ యువర్ నేమ్? అర్పి. So literal. Okay, whose Sangeeta are you attending? First 5 questions మీరు చెప్పండి. Whose Sangeeta are you at? You're so tricky. సేమ్ రిపీట్ అవ్వకూడదు వర్డ్స్. సేమ్ రిపీట్ అవ్వకూడదు. ఆన్సర్ డిఫరెంట్. This is a rapid fire, so తొందరగా రావాలి ఆన్సర్. What do you like in breakfast? Bread. Bread is the right answer. Which I don't like. We don't know కదా. మీరు బ్రేక్ఫాస్ట్ నేమ్స్ ఫుడ్ ఐటమ్స్ చెప్పకూడదు, వేరే చెప్పాలి. ఫుడ్ బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ కాకుండా వేరే ఏదైనా చెప్పొచ్చు. రైస్. పాయింట్స్ కౌంట్ చేస్తున్నారు ఎవరైనా? బాలాజీ లాస్ట్ 1 point. ఎక్కడ? సెకండ్ థింగ్ సేమ్. అది చెప్పలేక టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందు చెప్పాలి కదా. ఆన్సర్ చెప్పాక చెప్పారు మీరు చేంజ్ చేయాలి కదా వెంటనే ఇమిడియట్ గా. మీరు చేంజ్ చేయమని చెప్పలేదు. ఏమంటారు ఆడియన్స్? ఇచ్చేద్దాం పాయింట్. యా, ఇచ్చేసారు లేదంట. ఓకే, శివు, వాట్ ఈస్ యువర్ కార్ కలర్? ఎల్లో. శివు చాలా స్మార్ట్ గా చెప్తుంది. సో వాట్స్ యువర్ పార్ట్నర్ నేమ్? పిచ్చి పిల్ల. Good one. At what time do you wake up? ఎర్లీ మార్నింగ్ 12 AM. క్రేజీ శివు, చాలా టాలెంటెడ్ ఉన్నావు. వాట్ ఈస్ శివుస్ డ్రెస్ కలర్? గ్రీన్. ఓకే, వాట్ డే ఇస్ టుడే? 13, 12, 11th maybe. Okay, what do you wear on your feet?
Shivu, it's cheating. Shivu lost 1 point. We are counting the points. No help చేస్తున్నావు. You should not. ఫీట్ అన్నారా బ్యాంక్ సేమ్ ఆన్సర్ ఎందుకు ఇచ్చారు? చీటింగ్ చేశారు. శివ హెల్ప్ చేసింది మీకు. ఓకే వాచ్ ఓకే. డిఫరెంట్ What do you drink when you are thirsty? యాపిల్ Okay, Shivu తీసుకో. What is the color of the sky? Green. ఏడా? Please రా. Okay. Where do you live? Sky. Good one. What do you eat for lunch? Milk. Great. Balaji Kundan. What is 2 + 2? 5 How many eyes do you have? 5 No repeat answer. Okay. How many points? Is anyone counting? కౌంట్ లేదు బట్ శివు అయితే అన్ని కరెక్ట్ గా చెప్పింది. So, బాలాజీ 1 point. సో Okay. Who is your favorite character in Marvel? ఇన్ Marvel. బాహుబలి మహేంద్ర బాహుబలి క్యారెక్టరే కదా బాహుబలి ఉంది కదా. Yeah. అమరేంద్ర బాహుబలి కూడా Who invented route to America? అర్పిత దీంట్లో డిఫరెంట్ ఫస్ట్ ఆల్రెడీ నా పేరు మార్చారు. ఇప్పుడు అర్పిత అన్న. సరే మార్చుకోండి ఛాన్స్. దివ్య దివ్య ఎప్పుడు కనిపెట్టావు? దివ్య నువ్వు అమెరికాకి రూట్. బాలాజీ డ్రీమ్స్ లో. ఓకే. వాట్ ఈస్ యువర్ బర్త్డే మంత్? నవంబర్ ఓకే. హౌ మెనీ ఫింగర్స్ డస్ అ హ్యూమన్ హ్యావ్? 12 శివదీస్ 12 ఉంటాయి కదా. కాల్ ఫింగర్స్ కూడా ఉన్నాయి కదా. నేను చెప్పావు హౌ మెనీ ఫింగర్స్ డస్ అ హ్యూమన్ హ్యావ్? ఓకే 20 కదా. ఉన్నాయి కదా. సబ్సెట్ చెప్పకూడదు అని రాంగ్ ఆన్సర్ చెప్పాలి అని అన్నారు కదా. ఓకే 25 years. ఓకే ఇచ్చాం ఛాన్స్ ఇచ్చాం మేము. Okay. పాయింట్ ఇచ్చేద్దాంలే. థ్యాంక్ యూ సో మచ్. హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్? 10 ఓకే ఒరిజినల్ ఆన్సర్ వెళ్తా. 7 యా వెరీ వెల్ డన్. సోషల్ కొంచెం అని చదువుతున్నాను. సో ఎవరు విన్నర్? శివాని శివు ఓకే ఒక క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ బాలాజీకి వెళ్ళినట్టున్నాయి. సో బాలాజీ కూడా కష్టపడ్డారు. సో ఇద్దరు విన్నర్స్. ఇప్పుడు చూసినా వెళ్ళిపోదాం. ఓకే. Nada
మరిది గంధారి చందమామలాగా వంగి చూసింటే గంధారి గంధారి ది మరిది గంధారి హాలి రంగు తల్లిందే ఇంత పుక్కడి కాదు ఇంకలా వాసమే తెలియని పాటు ఇంకలా ఏమి జరిగినా సూపరా సూపరా కూర్చుతున్నాయి Je suis folle à toi, le désir coule dans mes veines, guidé par ta voix, le sourire m'insensé. Je suis folle à toi.
నాకు ఈ లైట్ ఫోకస్కి మనుషులు కనబడతలేరండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి శివాని గారు అండ్ బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఈవెంట్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఇంత మంచి ఫ్యామిలీతో ఇంత మంచి కపుల్తో పర్ఫార్మెన్సెస్ చేయించినందుకు. అండ్ anybody want to address the audience and anybody want to tell something? ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓ కపుల్స్ వస్తున్నారు అన్నమాట. వెన్ ఐ థాట్ ఆఫ్ సంగీత్ అంటే సంగీత్ అని అనుకోగానే ఓకే ఈ ఈవెంట్ ఉండాలి అని అనుకొని జస్ట్ ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్స్ లైక్ ఐమ్ ప్లానింగ్ ఫర్ సంగీత్ అని చెప్పేసి. దే సెడ్ ఓకే నువ్వు రిలాక్స్ అయిపో, మేము చూసుకుంటాం మొత్తం అని చెప్పేసి. I didn't plan anything for the Sangeet. The whole credit goes to my friends only. All my 10th friends, BTech friends, all they gathered together, planned everything. At last, at least cakes kuda order ivaledu, adi kuda valle icharu. So everything, A to Z, everything credit goes to them. And also, ivanni performances short duration lo Vatsav had given a lot of effort for this choreography. A very, very, very big thanks to you. మా సైడ్ నుంచి ఎవరైనా రిలేటివ్స్ ఉంటే కూడా మిమ్మల్ని సజెస్ట్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ నథింగ్ ఇఫ్ లైక్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ if there is no friends like my friends 10th and BTech friends. Thank you very, 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 very much. We are so glad. యూ సెడ్ లైక్ ఎస్టర్డే అట్లీస్ట్ నేను చూసాను నిన్న మేము రిహార్సల్స్కి వచ్చినప్పుడు లైక్ హౌ దే ఆర్ ప్లానింగ్ లైక్ హౌ దే ఆర్ హైడింగ్. ఓకే మీ ఈవెంట్స్ ఉంటాయి సో వీ వాంట్ టు హైడ్ అని. ఓకే దే ఆర్ లైక్ వెరీ వెరీ స్పెసిఫిక్ అండ్ ద వే లైక్ ఇట్ ఆల్ షోస్ లైక్ హౌ మచ్ దే లవ్ శివాని, లైక్ హౌ దేర్ ఫ్రెండ్షిప్ బాండ్ ఎస్పెషల్లీ. అండ్ ఆల్సో లైక్ ఐ సెడ్ బ్రో మీ ఎఫర్ట్ కూడా లైక్ ఐ లైక్ ఈ వేరే సంగీత్ కూడా ఉందని వీ అండర్స్టాండ్ బట్ స్టిల్ యూ గేవ్ ప్రిఫరెన్స్ టు అస్ సో దట్ ఈస్ లైక్ టోటలీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ లైక్ ఎస్పెషలీ అపు అండ్ లైక్ 10th ఫ్రెండ్స్ లైక్ తను పాపం మా కోసం లైక్ 2 days ప్రీ వెడ్డింగ్ షూట్ యాక్చువల్లీ ఇట్ సపోజ్ టు బి 1 day బట్ ఇట్ గాట్ పోస్ట్పోన్ టు అదర్ డే. స్టిల్ అపు కేమ్ సో దట్ షోస్ లైక్ హౌ మచ్ దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. And like whole day mark at least we were engaged somehow photographers though, but Apuki like she was really bored but she never showed that boredom. She was solely engaged only with like helping us, that's all. Yeah. Appu, thank you very, very, very much. last akkada and thank you for my parents and Shivani parents as well. Yeah. Also like apart from friends, choreography, everything, we got a lot of support from our families as well. In this very short time they allowed us to go for the practice, leaving behind all the chores of the wedding. Thank you very, very much. Without you we are not here today. I totally agree. యూజువల్గా నేను లైక్ మా ఇంట్లో అట్లీస్ట్ లేట్గా వస్తే అస్సలు యాక్సెప్ట్ చేయడు మా ఫాదర్ అట్లీస్ట్. అలాంటిది నేను అంత లేట్గా వచ్చినా కూడా ఓకే హీ అండర్స్టాండ్ దట్ ఓకే థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ సో వీఆర్ నాట్ సపోజ్ టు do it like usually. So in that way I can totally understand okay how they are understanding us so in these busy times. So thank you so much daddy and mommy. Also thank you auntie and Shortik for understanding us. పర్ఫార్మెన్స్ గురించి కాదు అంటే శివాని గురించి మాట్లాడదామని వచ్చాము. బేసిక్ మేము అలిగా బేసిక్గా ఫస్ట్ అంటే కొంచెం మ్యారేజ్ చేసినప్పుడు అందరం పెళ్లి చూపులు అని స్టార్ట్ అయ్యాయి.
సో మా ఇద్దరికి డిస్కషన్ వచ్చింది, భయం వేస్తుంది, టెన్షన్ అవుతుంది. అంటే లైక్ ఒక అమ్మాయికి ఉంటుంది కదా బేసిక్గా ఒక లైఫ్ నుంచి కొత్త లైఫ్ అని చెప్పి. వెన్ వీ స్టార్టెడ్ అంటే ఇంట్లో డిస్కషన్స్ కానీ వచ్చినప్పుడు ఎలా ఏంటి ఎలా వస్తుంది ఎలా మారుతుంది లైఫ్ అనే టెన్షన్. సో శివాని ఇంకా నేను ఇది డిస్కస్ చేసుకున్నప్పుడు ఐ వాజ్ వరీడ్. అంటే నా గురించి కన్నా ఫస్ట్ దాని గురించి ఎక్కువ టెన్షన్ పడ్డాను. ఓకే చూస్ చేసుకుంటున్నా, ఎలా ఎలా డిసైడ్ అవుతుంది ఎలాంటి వాళ్ళు వస్తారు అని. సడన్గా లైక్ ఫస్ట్ మ్యాచ్ ఇలా బాలాజీ గారితో మాట్లాడినప్పుడు ఇలా దెన్ తన ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు షీ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్ ద ఫస్ట్ మీట్. సో ఐ మీన్ షీ ఫెల్ట్ గుడ్ బట్ ఇదేనా డెసిషన్ అన్న కన్ఫ్యూజన్లో ఉంది. తర్వాత గ్యాప్ నడుస్తున్నప్పుడు లైక్ వీ నో లైక్ వాట్ వెంట్ త్రూ దట్ ఫ్యూ మంత్స్. ఆఫ్టర్ 10 months ఇలా అయిపోయింది, ఇంకా సెట్ అయిపోయింది, ఇంకా ఇలా ఐ థింక్ హీఈస్ ద వన్ అన్నప్పుడు ఓకే అంతా బాగానే ఉంది, హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్ దట్ ఒక అబ్బాయిని ఇలా చూస్ చేసుకుంది. లైక్ హర్ లైఫ్ టర్న్స్ అవుట్ గుడ్ అండ్ న్యూ లైఫ్ అన్నట్టు. కాకపోతే యూఎస్ వెళ్ళిపోతుంది. అంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాము, ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. లైక్ వాట్ ఎవర్ థింగ్, అసలు ఏదైనా చిన్నది కొనాలన్నా మేమిద్దరం టెక్స్ట్ చేసుకోవడం, లైక్ ఇది అని సజెషన్స్ కానీ వాట్ ఎవర్ ఫీల్ లైక్ హ్యాపీ ఫీల్ అయినా సాడ్ ఫీల్ అయినా వెంటనే లైక్ వీ కమ్యూనికేట్. సడన్గా ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోతుంది అంటే మేము కలవలేనా మళ్ళీ సేమ్లా ఉండలేమా అనే ఒక్క టెన్స్ అండ్ వరీ. బట్ స్టిల్ అంటే ఆ బాధను అలానే ఉంచుకోవడం కన్నా వి థాట్ ఆఫ్ ప్రెజెంట్ ఈ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి. మళ్ళీ కాదు లైక్ మళ్ళీ శివుని చూడలేం, పెళ్లి చేయలేం. సో ఐ మీన్ ఈ మూమెంట్స్ సంగీత్ కానీ ఇలా. సో వీ రైట్ నౌ లైక్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ యూ ఫౌండ్ ఎ పర్ఫెక్ట్ పార్ట్నర్. అండ్ నాకు బాలాజీ గారిని చూసాక నాకు అంటే విన్నాను వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా లైక్ వీళ్ళిద్దరి కాన్వర్జేషన్స్ కూడా లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే దీస్ పర్ఫెక్ట్ పీపుల్ అన్నట్టు. కానీ చూసాక లైక్ చాలా నమ్మకం వచ్చింది, లైక్ ఫైనలీ లైక్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరు ఒకటే కాదు తన విష్, యాక్చువల్లీ యూఎస్ వెళ్ళాలనే విష్ కూడా తీరుస్తున్నారు, 2 విషెస్ తీరుస్తున్నారు. యాక్చువల్గా తను చదువుకోవడానికి వెళ్దాం అనుకుంది, ఇప్పుడు చదివిస్తారు అనుకుంటున్నాను. ఐఎల్స్ రాయడమే కాకుండా నాతో కూడా రాపిచ్చింది, ఇద్దరం కలిసి వెళ్దాం అనుకుని ఫైనల్ నన్ను వదిలేసి ఒకటే వెళ్తుంది. లైక్ బాలాజీ గారు తీసుకెళ్ళిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మనీషా అండ్ దివ్య కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏంటో చేసుకునేది. ఓవర్ టు దివ్య. ఆల్రెడీ మా లవ్ ఎఫెక్షన్ మొత్తం చూపించేసా, మా బాండింగ్ ఎంత ఉంటుందో ఏంటి అదంతా అని చెప్పి. బీటెక్ నుంచి స్టార్ట్ అయింది మా బ్యాచ్. సరే మేము ఫైవ్ సేమ్ అలానే 2 benches, సో ఫుల్ క్లోజ్డ్ అండ్ అన్ని ఈవెంట్స్ అన్నీ కలిసి చేసుకుంటున్నాం. వీఆర్ 1 అంతే. నేను ఏం మిస్ అవుతావు నాకు తెలియదు శివు, బట్ నువ్వు మాత్రం కొరకడం మిస్ అవుతావు. దానికి అదొక హ్యాబిట్ ఉంది. నా ఫ్రెండ్స్లో ఎవరు అలా కోరికే వాళ్ళు లేరు, ఓన్లీ అది ఒక్కతే పడుతుంది. నేను బాలాజీ ఎక్స్పీరియన్స్ చేయలేదా ఇంకా లేదా? ఎస్ సార్, పాపం మొన్నే వచ్చారు కొత్త జన్మలు, ఎందుకు అప్పుడే ఇబ్బంది పెడతాం. ముందే మీకు చెప్తున్నా, చెప్తున్నా షీ ఈస్ వెరీ క్యూట్, షీ ఈస్ వెరీ సాఫ్ట్ హార్టెడ్, ఎవరిని హర్ట్ చేయదు. అది ఒకవేళ ఏదైనా చెప్పాలనుకున్నా కూడా చాలా సాఫ్ట్గా చెప్తుంది. అవతల వాళ్ళకి హర్ట్ అవుతుందా లేదా అని ఫస్ట్ అది ఆలోచించుకొని చెప్తుంది. సో ఐ థింక్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హర్ హ్యాండ్లింగ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ ఆల్. సో ఐ థింక్ షీల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ వెరీ వెల్. లిజనింగ్ స్కిల్స్ అయితే చాలా ఉన్నాయండి, అదొకటి అబ్జర్వ్ చేశాను నేను. మా మొత్తం ఫ్రెండ్షిప్లో మేము ఏది వాగినా వింటుంది. తను ఏం చెప్పాలనుకుంటుందో చెప్పడానికి చాలా ఆలోచిస్తుంది, ఏమనుకుంటారు. ఆ గ్యాప్లో మేము 10 అంటాం, అది ఒకటి అంటుంది అనమాట. లిజనింగ్ స్కిల్స్ ఏమో కానీ మొహమాటం ఎక్కువ పాప. ఎంత మొహమాటం అంటే ఇంకా ఇద్దరికి కొంచెం మొహమాటం ఎక్కువలానే కనిపిస్తుంది, అవునంటారా? బయట వాళ్ళే కదా. మీలో మొహమాటాలు లేవు, బయట వాళ్ళకి మొహమాటాలు అంటారు. అంతే. థ్యాంక్ యూ స్టేజ్ ఇచ్చినందుకు ఇది చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు ఆల్ మై శివాని ఫ్రెండ్స్. మా శివాని ఇంత బాగా చేస్తుందని మేము ఎప్పుడు కూడా చూడలే, ఇప్పుడే చూస్తున్నాం. వెరీ గుడ్ జాబ్.
కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్ బెటర్. ఏం చెప్పలేకపోతున్నాను. అంటే మ్యారేజ్ అవుతుందని హ్యాపీ కూడా ఉంది, కానీ తను వెళ్ళిపోతుంది అని బాధ కూడా ఉంది. ఇంకా ఇంకేం అంతకంటే ఏం చెప్పలేకపోతున్నాను. అదే మాట్లాడు. ఆంటీ ఏదైనా సజెషన్ ఇవ్వండి, మళ్ళీ మీరు మళ్ళీ మా అందరి ముందు ఒకసారి ఇస్తారేమో. ఏమి ఇవ్వను, తను టాలెంటెడే, తొందరగా క్యాచ్ చేయగలుగుతుంది ప్రతిదాన్ని. అంటే ఒకసారి చెప్తే అర్థం చేసుకోగలుగుతుంది, కాకపోతే తొందరగా హర్ట్ కూడా అయిపోతుంది. కాకపోతే ప్రేమ బాగా తమ్ముడా అన్నా నేనన్నా అని అంతకంటే ఏం చెప్పలేను. ఓకే. బాలాజీ అయితే చాలా మంచోడు. శివాని గురించి వాళ్ళ పేరెంట్స్ ఏం బాధపడొద్దు, అంత మంచిగా చూసుకుంటాడు. కోపం ఉన్నా అది 1 minute మళ్ళీ కూల్ అవుతాడు, అట్లా ఏం లేదు. శివాని ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి ఒకసారి, రెడీ అయిపోతుంది. అంతే, ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరికి కామ్ అయిపోవాలి. అమ్మాయికి వచ్చిన అబ్బాయి, అబ్బాయికి వచ్చిన అమ్మాయి, అట్లా ఉంటే కూల్ అండ్ కామ్గా వెళ్ళిపోతుంది అంతే. అంటే మేము దగ్గర ఉండం కదా, ఫోన్లోనే వాళ్ళు ఏం చెప్పినా వినేది. అది బాలాజీ గారు ఏమైనా చెల్లిపోయిన చెప్తారా అండి? 2-3 వదిలేసేయండి అట్లా. బాలాజీ నాటి ఎప్పుడంతా తన్నులు తిన్నారా అండి మీ చేతిలో? తక్కువ. స్వీట్ గానా హాట్ గానా? అంతే. ఆయన తన్నులు తినే అంత అల్లరి చెయ్యడు, చదువు కానీ ఏది కానీ ఫస్ట్ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. మై ప్రౌడ్ ఆఫ్ బాయ్ బాలాజీ. అన్నీ చెప్పేసింది మా భార్య. ఇప్పటికి పేరెంట్స్ అంటే ఆయన గౌరవం ఎప్పుడు కూడా ఉండాలి. అది సో బావ గురించి నేను చెప్పినా కదా, నాకంటే ఎక్కువ పాయింట్స్ వచ్చేసినాయి ఇంట్లో. ఇంకా అక్క కూడా చాలా హ్యాపీనే ఉంది. అప్పుడే టెన్షన్, అప్పుడే హ్యాపీ, మిక్స్డ్ ఎమోషన్స్. ఇంకా అక్క గురించి ఒకటి చెప్పాలంటే ఇంకా తొందరగా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చిన్న చిన్న వాటికి తొందరగా బాధపడుతుంది కూడా, తొందరగా రికవర్ కూడా అయిపోతుంది కూడా, అన్నీ తొందరగా. సో అన్నీ సీరియస్గా తీసుకోదు, అంటే తీసుకోవాల్సినవి సీరియస్గా తీసుకుంటుంది. సో అంతే. ఇంకా చెప్పాలంటే చాలా డేర్ అండ్ డాషింగ్, ఆల్రౌండర్, మళ్ళీ అన్నిట్లో ఆల్రౌండర్, దేంట్లో అయినా రెడీ ఉంటుంది. చకోలి అంటే చాలా యాక్టివ్, పెయింటింగ్ కూడా బాగా ఇస్తుందండి, అన్నిట్లో యాక్టివ్ ఉంది, డ్యాన్స్ కూడా చాలా బాగా ఇస్తుంది. ఇదే ఫస్ట్ టైం డ్యాన్స్ చూడడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. సూపర్ డ్యాన్స్. ఎందుకు ప్రోగ్రామ్ పెట్టుకుందో మాకు ఇప్పుడు తెలిసిందండి. పెయింటింగ్ కూడా బాగా ఇస్తుంది, చాలా బాగా ఇస్తుంది. చకోలి బాగా యాక్టివ్గా, ప్రతి దాంట్లో ముందంజా ఉంటుంది, ప్రతి పనిలో తొందరగా యాక్టివ్గా ప్రొసీడ్ అయిపోతుంది. ఎంత హార్డ్ పనినైనా ఈజీగా చేయగలుగుతుంది. హలో, నేను చెప్తాను. మాకు చాలా మెమరీస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. ఎప్పుడు వచ్చిన హాలిడేస్ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి మేము ఎప్పుడు సంక్రాంతి కానీ, దసరా కానీ, సమ్మర్ హాలిడేస్ కానీ వస్తుంది. నాకు చిన్నప్పుడు ఇప్పుడు కూడా గుర్తుంది ఏంటంటే మేము ఎక్కువ ఫైట్ చేస్తుండే. ఫస్ట్ ఎవరు లేస్తారు పొద్దున,
నానమ్మ దగ్గర ఎవరు గుడ్ మార్క్స్ తెప్పించుకుంటారు. నానమ్మకి ఇదంటే చాలా ప్రేమ ఉంటుండే, తాతకి నేను ఎక్కువ ఉంటుండే. సో ఎప్పుడు పొడి పడుతుండే బాగా, అది చాలా గుర్తుంటాయి. కన్నాడు ఆ ఇద్దరి మధ్యలో సిన్సియర్ బ్యాడ్జ్ కొట్టేస్తాడు. మేమిద్దరం కొంచెం అల్లరి చేస్తాం, మేమిద్దరం గొడవ పడుతుంటే వాడు సైలెంట్ ఉంటాడు. మేమిద్దరం కొంచెం నాటి అల్లరి చేస్తాం, బట్ కన్నయ్యాడు ఒకటి చాలా సిన్సియర్. ఋషి కన్నయ్యలాగానే సైలెంట్ ఉంటాడు. ఋషి ఈ 4 ఐ మీన్ ఇప్పటికి కూడా గుర్తొస్తాయి. ఎప్పుడు దసరా హాలిడేస్ వెళ్ళినా అని. ఈవినింగ్ టీవీ రిమోట్కి అయితే ఘోరం అది. నువ్వు మేమందరం కార్టూన్ నెట్వర్క్ చూస్తాం, ఇది డాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ చూస్తాం, సీరియల్ మా టీవీ అవార్డ్స్ అవన్నీ చూస్తాం. మాకు అసలు ఎక్కదు. బాబు చకోలి ఇద్దరు యాక్టివ్, ఫుల్ యాక్టివ్, అన్నిట్లలో యాక్టివ్ ఇద్దరు సేమ్. ఇప్పుడు ఎమోషన్ అనిపిస్తుంది, సడన్ గా ఇప్పుడు అనిపిస్తుంది వెళ్ళిపోతున్నాం అని. బట్ రుచులు అభిప్రాయాలు చకోలి 90% సేమ్. హోప్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియో కాల్లో మాట్లాడదామే ఉంది. వస్తా అంటే బాగా ఇష్టము. నేను శివానికి నానమ్మనైతాను. మా ఇద్దరు మా పిల్లలు మా దగ్గరనే పెరిగారు. అన్నము తినిపించి ఒక్క దెబ్బ కొట్టుకుంటా పెంచాము. అదే ఇప్పుడు మాకు సంతోషం అయినది. అమెరికా పోతుందంటే మాకు బాధ అనిపిస్తుంది.